to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, Videomer Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం టేస్టీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో హైదరాబాద్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు. ఓకే, మిర్చికా సాలన్ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే. సో మిర్చికా సాలన్ హైదరాబాదీ బిర్యానీ స్పెషల్. యా, మంచి కాంబినేషన్ అది. అవును. సో ఓకే, ఈజీగానే చేసుకోవచ్చు. సో అంటే మంచి టేస్ట్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. అది చాలా సార్లు ఏంటంటే మనకి బిర్యానీ బాగుంటుంది కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఈ గ్రేవీ కొన్ని సార్లు కొన్ని చోట్ల బాగోదు. అంటే ఈ గ్రేవీ అనేది మనం పర్ఫెక్ట్ గా తీసుకున్నప్పుడే ఆ బిర్యానీ ఫుల్ గా మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట గ్రేవీ పార్ట్ అనేది. యా, ఓకే. సో అది ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి మిర్చికా సాలన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిర్చికా సాలన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మిరపకాయలు 100 గ్రాములు, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. మిర్చికా సాలన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు సో ఇలా మధ్యకు చీల్ చేసి గింజలు తీసేసాను. సో ఘాట్ అనేది కొంచెం మనకు తగ్గుతుంది దానివల్ల. సో అలాగే పీసెస్ లా చేసేసుకుని వేస్తాం. ఈ సైజ్ పీసెస్ చేసుకుంటాం. ఒక అంగుళం లేదా అంగుళంన్నర అలా అయితే బాగుంటుంది. కొంతమంది అట్లా పొడుగ్గా కూడా వేసేసుకుంటాం. అలా కావాల్సి అలా కూడా వేసేసుకోండి. ఇదైతే బెస్ట్ యాక్చువల్ గా, తినడానికి ఈజీగా ఉంటుంది. ఎస్. సో దీనికి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఓకే, సో అంటే ఇవి బాగా రోస్ట్ లాగా చేసేసుకోవాలా? ఐ మీన్ పచ్చిదనం అంతా పోయేదాకా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. సో ఆ తర్వాత గ్రేవీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాం, మిక్స్ చేసుకోవటం. ఓకే ఓకే, అంటే ఇవి పచ్చిగా ఇట్లా యాస్టీస్ గ్రేవీలో యాడ్ చేసుకుంటే మనకు అంత అంటే గ్రేవీ మనకి ఉడికేంత లోపు ఇవి కొంచెం మ్యాష్ మెత్తగా అయిపోతుంది. సో కాబట్టి మనం ఇలా ముందు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో జనరల్ గా అసలు పచ్చివి వాడరేమో కదా ఈ కూరలో? లేదు, మోస్ట్లీ ఇట్లా వేయించేసుకుని లేదా కొంతమంది అంటే అలాగే వేసుకునే వాళ్ళు పోప్ తో పాటుగా వీటిని కూడా యాడ్ చేసేసుకొని వేయించుకొని ఆ తర్వాత మసాలా యాడ్ చేస్తారు. ఓకే ఓకే. సో కొంచెం మూత పెట్టేసుకుందాం. సో దీంట్లో మెయిన్ గా పేస్ట్ ఏంటంటే మనం మిర్చికా సాలన్లో ఎండు కొబ్బరి, అలాగే నువ్వుల పేస్ట్, వేరుశనగ పలుకు, సో ఈ 3 కంపల్సరీ ఉండాల్సిందే దీంట్లో. దీంట్లో గసగసాలు ఇట్లా ఏమి ఉండవు? గసగసాలు ఉండవండి. ఈ 3 కాంబినేషన్ లో వస్తుంది. సో చింతపండు గుజ్జు కూడా మెయిన్ దీంట్లో. సో అయితే ఆ పేస్ట్ లో చింతపండు గుజ్జు మనకి రెడీ చేసి పెట్టుకుంటే మిగతాదంతా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఆ పేస్ట్ కూడా మనం అంటే ఇట్లా వేయించి చేసుకోవాలా లేకపోతే పచ్చివి చేసుకుని ఇంక ఇక్కడ ఫ్రై చేసుకోవటమేనా? వేయించి చేసుకోవాలి. ఓకే. సో అలాగే మెయిన్ గా ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లి విత్తనాలు. ఓకే. సో కలోంజీ అంటారు. సో ఇది కూడా మెయిన్ దీంట్లో. సో ఆ టేస్ట్ అనేది మనకు మెయిన్ గా దాని వల్లనే వస్తుంది. గింజలతో పాటు సో అవి కూడా కొద్దిగా మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇవి ఇంకా వేగాల సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. సో తీసేసుకుందాం. ఓకే ఓకే. సో దీంట్లోనే పోపు వేసేసుకున్నామండి. సో ఉల్లి విత్తనాలు, సో ఇవి కొంచెం ఎక్కువ దీంట్లోనే వేసుకోవాలన్నమాట మనం. ఎస్. పోపు దినుసులు. ఓకే. సో అలాగే కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఎండు కొబ్బరి, ఓకే, నువ్వులు, అలాగే వేరుశనగ పలుకులు పేస్ట్. ఓకే. దీంట్లోనే
సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. సో ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది. ఎస్, ఆ పేస్ట్లు, ఆ ఉల్లి విత్తనాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యా. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే, ఆయిల్ లో కొంచెం మగ్గితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, బఠానీలు ఉడికించేటప్పుడు ఆ బఠానీలు ఉడికించే నీళ్ళల్లో కొద్దిగా పంచదార కూడా వేసినట్లయితే బఠానీల రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. నైస్. సో కొంచెం దగ్గరకు వస్తుంది కదండి. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో ముందుగానే వేసుకుంటే కొంచెం ఈ మసాలా ఉడకడానికి మనకు టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, సో ఇది మనకు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు దీన్ని వేయించుకోవాలి. సో అప్పుడు మనకు ఆ చింతపండు అనేది కూడా బాగా మగ్గుతుంది. ఓకే ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే. ఎస్, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఈ స్టేజ్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం మిర్చి, అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తారా? సో ఇప్పుడు కొంచెం బాగా ఇంకా ఉడికితే మనకి రెడీ అన్నమాట. రెడీ. సో మూత పెట్టేసేద్దాం, అంటే కొంచెం పైకి అలా తిరుగుతూ ఉంటుంది. యా యా యా. సో ఎండింగ్ లో కొంచెం దీంట్లో గరం మసాలా, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మనకు డిష్ రెడీ. స్టవ్ ఆపేసేసి నైస్. కొద్దిగా కొత్తిమీర. సో మిర్చి కసాలం రెడీ. ఆ టెక్స్చర్ అంతా కూడా సేమ్ మనం బయట చూసిన దానిలానే ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మిర్చికా సాలన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చికా సాలన్ తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలు ముక్కలుగా చేసి నూనెలో వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లి విత్తనాలు, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, చివరిగా వేయించిన బజ్జీ మిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చికా సాలన్ రెడీ. ఓకే అండి, మరి మిర్చికా సాలన్ తయారీ విధానం చూసారు కదా. తీసుకుందాం. చాలా చాలా బాగుంది. నైస్. మిక్స్డ్ పేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో పులుపు కూడా కరెక్ట్ గా సరిపోయింది. సో ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా మనకి కొంచెం ఆ ఆయిల్ లో మిక్స్ అయ్యి అది కూడా చాలా బాగా తెలుస్తోంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారపొడి యాడ్ చేసుకోండి. అంటే ఇది అసలు స్పైసీగా లేదు, అసలు అదే కమ్మకమ్మగా ఉంది. సో మనం కొంచెం కారం కావాలంటే అట్లా మీరు అన్నట్టుగా అటుగా ఏదైనా కారపొడి కానీ లేదా కలర్ ఇదే ఉండాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు కానీ లేదా పచ్చిమిర్చి పేస్ట్ కానీ యాడ్ చేసుకోండి. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మిర్చికా సాలన్ తయారీ విధానం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ ఎండాకాలంలో మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ మంచినీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క కూడా కలుపుకుని తాగినట్లయితే ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిపోయి బాడీకి చలువ చేస్తుంది. ఈరోజు వంటలో పిండి వంటల్లో మిర్చికా సాలన్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పన్నీర్ కొబ్బరి లౌజు తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజుగా చూపిస్తారు. సో
ఇప్పుడు పన్నీర్ కొబ్బరి లవ్స్ రాజు గారు. అవునండి. సో కొబ్బరి లవ్స్ కామన్ అందరు అందరు చేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో పన్నీర్ కాంబినేషన్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు ఆ టేస్ట్ లో ఇంకొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అంటే కోవా ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి తర్వాత ఈ పన్నీర్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ లవ్స్ అనుకోండి, చాలా బాగుంది. ఓకే ఓకే, మరి పన్నీర్ కొబ్బరి లవ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కొబ్బరి లవ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ కొబ్బరి తురుమును కొంచెం ఫైన్ గా చేసుకుందాం, మిక్సీ పట్టేసి. అంటే కొంచెం కచ్చపచ్చగా రావాలి. కొద్దిగా ఓకే, సో ఇలా రెడీ కావాలి మనకు. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే రాజు గారు. సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో బేసిక్గా ఈ కొబ్బరి ఉండలకి ఇది వరకు అంటే ఆకున్న కొబ్బరి ఎంతైతే దాన్ని తురిమి 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 అలా అదొక్కటే తప్పితే మిగతాదంతా కూడా చాలా ఈజీ. కానీ చక్కగా ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా, అసలు పెద్ద పనే ఉండదు. సో డ్రై ఫ్రూట్స్ ఓకే. సో కాకపోతే ఏంటంటే మనకి ఆ పాతకాలం నుంచి ఆ కొబ్బరి తురుముకొని చేసుకోవటం అలవాటు అయిపోయింది కాబట్టి అలా చేసుకుంటేనే అదేదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం అంటే ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా, ఇప్పుడు మనకి కూడా అది చాలా బాగా వచ్చింది కదా, ఫైన్ గా సన్నగా తురుముకుంటే ఎలా వచ్చిందో అలా వచ్చింది. సో ఇది ఇంకా ఈజీ కదా, సరిపోతుంది. మనకైతే కొబ్బరి ఉండలు మామూలుగా చాలా నిలువ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది పన్నీర్ యాడ్ చేస్తున్నాం కదా, ఇవి అంత నిలువ ఉంటాయి ఫాస్ట్ గా తినేయాలి. మిల్క్ ప్రోడక్ట్ కదా, సో 1 లేదా 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అంతే. ఓ, సో అయితే ఇవి ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలాగా. ఓకే. సో దీంట్లోనే మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి వేయించేసుకున్నాము. సో బేసిక్ గా ఇప్పటికి కూడా కొంచెం ఎక్కువ కొబ్బరి ఉందంటే అందరూ ప్రిఫర్ చేసేది ఇదే ఫస్ట్. ఒక కొద్దిగా 3-4 చెక్కలు ఉన్నాయంటే ఇంట్లో ఏ పండగలు వచ్చినప్పుడు యూజువల్ గా, సో ఇంకా నెక్స్ట్ డే తురిమేసి హ్యాపీగా ఇలా చేసేసుకుంటూ ఉంటారు. రెడీ అయిపోతుంది. యా, అండ్ బెల్లంతో చేసుకుంటాం కాబట్టి చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది. కొబ్బరి కూడా మనకి హెల్దీ అండ్ టేస్టీ. కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు, టేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మంచి టేస్ట్ అంటే మనకు బెల్లంతోనే వస్తుంది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా రాజు గారు? కొద్దిగా చేంజ్ కావాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. డయేరియాతో బాధపడే వాళ్ళు మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన డయేరియా నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి బెల్లం, అసలు బేసిక్ గా కొబ్బరి బెల్లమే మంచి కాంబినేషన్, ఉట్టి ముక్కలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చేసుకుంటే స్వీట్, హెల్దీ స్వీట్. కొద్దిగా యాలకుల పొడి. సో బెల్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు కొంచెం ఆ యాలకుల పొడి ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంతమందికి అంటే అవి చాలా మటుకు ఏంటంటే ఆ యాలక్కాయలు ఊరికి అలా వేసేస్తుంటారు, అవి ఏంటంటే అలా అడ్డం తగులుతుంటే చాలా మందికి నచ్చదు. సో యాలకులతో పాటు కొద్దిగా పంచదార వేసేసి మనం మిక్సీ పట్టేస్తే మనకు ఫైన్ గా పౌడర్ వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే మనకు గింజలు అనేది తగిలేది ఎక్కడ ఛాన్సే ఉండదు. అవును. ఓకే, సో మనకి బెల్లం కరిగిపోయింది. సో యూజువల్ గా అయితే నిల్వ ఉంచుకునే దానికి కొంచెం ఎక్కువ పాకం రానిచ్చి అట్లా చేస్తూ ఉంటాము. సో ఇది మనం ఎప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి మనకు అంత ఎక్కువ కూడా ఇదవ్వక్కర్లేదేమో. పన్నీర్ తురుము. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే మనకు పన్నీర్ ఆల్రెడీ మనకు ప్రాసెస్ అయింది కదా. దీంతో పాటుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి.
సో పన్నీర్ కూడా కొంచెం కొబ్బరితో పాటు ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే మనకి రెండు కూడా సమానంగా ఉంటే బాగుంటుంది యా. క్వాంటిటీ. సో చాలా మందికి కొబ్బరి ఉండలు ఉట్టివి అలా తింటాం చాలా బోరు, ఎందుకంటే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. Yes. సో కొద్దిగా ఇట్లా ఏమైనా ఫ్లేవర్స్ అవి మారుస్తూ ఉంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. తినడానికి కూడా వాళ్ళకి కొంచెం ఇష్టం ఏర్పడుతుంది. ఓకే, సో రెడీ. చల్లారిందా కాస్త? సో యూజువల్గా కొబ్బరి ఉండలు మనకు కొంచెం నల్లగా వస్తాయి, అంటే బాగా పాకం వేస్తాము, కొబ్బరి బాగా వేయించుతాం కదా. కాబట్టి పన్నీర్ వల్ల కొంచెం లైట్ కలర్ వచ్చింది, అంటే బాగుంది. ఆ పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీ మూలాన కొంచెం బాగా తెలుస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చిన్న చిన్నగా చాప్ చేసేసి వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ఉండలో మనకి ఎక్కువ తగులుతా అవి కూడా బాగుంటాయి. వావ్, గార్నిష్ అనేది మన ఇష్టం. లౌజ్ రెడీ. సో చక్కగా పన్నీర్ ఇంకా కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్వింగ్ చూద్దాం. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? సో టమాటోతో చేస్తున్నాను. సో ర్యాబిట్ షేప్ లో వస్తుంది. సో దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇట్లా రెండు వస్తాయి. సో ఇక్కడ చెవులు వస్తాయండి. సో ఇంకొక చిన్న సైజ్ తీసుకొని దీంట్లో సీడ్ పార్ట్ అక్కర్లేదు, మనకు జస్ట్ స్కిన్ కావాలి. సో దీన్ని కూడా మనకు కావాల్సిన సైజ్ చూసుకొని ఈ రెండు చెవులు అండి. ఓకే, సో వీటిని కూడా ఇలా మధ్యలో కట్ చేసుకుంటే రెండు వచ్చేస్తాయి. స్టార్టింగ్ పాయింట్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, సో లోపలికి ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా, సో దాంట్లోకి ఇవి ఇన్సర్ట్ చేయాలి. సో నెక్స్ట్ జస్ట్ మనం ఐస్ పెట్టేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ఆ షేప్ లో ఇస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసుకుని ఇక్కడ ఐస్ పెడతాం. మిరియాలు పెడుతున్నాను. సో ఆ రెడ్ దాంట్లో కొంచెం మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, కూర్చున్న ర్యాబిట్లా వస్తుంది. సో ఇక్కడ ఈ కనపనే ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉండేట్టు చూసుకుంటే కొంచెం న్యాచురల్ గా వస్తుంది, నోర్ లాగా వస్తుంది. ఓకే 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 ఓకే. మరి పన్నీర్ కొబ్బరి లౌజ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కొబ్బరి లౌజ్ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక బెల్లం తురుము, యాలకుల పొడి, పన్నీర్ తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చేసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొబ్బరి లౌజ్ రెడీ. ఓకే అండి, మరి స్వీట్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు.
కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ టేస్ట్. ఆ పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కదా. అవునండి. సో మీరు అన్నట్టు అది కొంచెం కోవా టైప్లో, బెల్లం కాంబినేషన్. జనరల్గా మనం పన్నీర్కి బెల్లం ఎక్కువ యూజ్ చేయము ఇప్పుడు. సో అది కూడా బాగా సెట్ అయింది. అండ్ ఆ కొబ్బరి ఫ్లేవర్. సో మూడిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది అంటే కొబ్బరి లౌజ్ లాగే లేదు, ఎందుకంటే పన్నీర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన. కాకపోతే ఆ కొబ్బరి ఆ క్రంచినెస్ తగులుతూ టేస్టీగా ఉంది. సో ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అంటే రెగ్యులర్ గా చేసుకునే మెథడ్ కాకుండా ఇలా అడిషనల్ గా కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసుకుని కొత్త రకంగా చేసుకుంటే బాగుంటుంది. యా. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చర్మంపై దురదలు ఎక్కువగా వస్తున్నట్లయితే వేపాకులు కషాయం చేసుకుని, ఈ కషాయంతో దురదలు ఉన్న చోట ముందుగా కడిగేసుకుని, ఆ తరువాత నిమ్మ చెక్క తీసుకుని ఆ దురదలు ఉన్న ప్లేస్లో రుద్దుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే దురదలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ మన టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. పేరేంటి? సుచిత్ర అండి. సుచిత్ర గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ శ్యామ్లాల్ అండి. శ్యామ్లాల్, బేగంపేట్. ఓ నైస్. హాయ్. మీ పేరేంటి? నా పేరు కుమారి అండి. కుమారి గారు, మీరు ఎక్కడ నుంచి? మేము సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? జస్ట్ 5 minutes. జస్ట్ 5 minutes. 5 months. జస్ట్ 5 months. జస్ట్ 5 minutes అంటే ఇద్దరు ఇక్కడ నుంచి వచ్చి పరిచయం అయిందేమోనని. 5 months. ఓకే, సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తారండి. ఐ మీన్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో అయితే మనం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఇది చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? వస్తుంది అనిపిస్తుంది కదా. ఏం తెలుస్తుంది? మునక్కాళ్ళు అవ్వచ్చు. మోస్ట్లీ ఇంత సన్నగా అలా పొడుగ్గా మునక్కాళ్ళే ఉంటాయి. అంటే మునక్కాళ్ళే. పొట్లకాయలు కూడా ఉంటాయి కానీ ఇంకొంచెం లావుగా ఉంటుంది. చూసారా, మునక్కాళ్ళే. ఇది మీకు, ఇది మీకు, ఇది నాకు. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే మునక్కాడతో చక్కగా టేస్టీగా వంటలు చేయాలి. ఇంతకీ మునక్కాళ్ళు ఇష్టమేనా? మునక్కాళ్ళు అందరికీ ఇష్టంగానే ఉంటాయి. ఎవరికి ఇష్టం ఉండదు మునక్కాడ, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో మీ ఇద్దరు ఇప్పుడు ఏంటంటే ఈ మునక్కాడ టేస్ట్లు బాగా తెలిసేలాగా వంట చేయాలి. ఏమైనా మంచి టేస్టీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీరిద్దరు ఆలోచించి నాకు ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఎవరైనా చెప్పొచ్చు. ఎవరికి ఫస్ట్ మైండ్లో మునక్కాడతో వంట వస్తుందో వాళ్ళు చెప్పేయచ్చు. సో టైమర్ ఆన్ చేస్తున్నాను. సో మీ ఇద్దరు థింక్ చేయండి. మునక్కాడతో ఏం చేయొచ్చు? మునక్కాడ సాంబార్ చేయొచ్చు, బాగుంటుంది. ఓన్లీ మునక్కాడలు వేసి. సోయా మునక్కాడ కర్రీ చేస్తాం. సోయా మునక్కాడ, సోయా కాంబినేషన్లో మునక్కాడ. బాగుంది బాగుంది. చాలా ఫాస్ట్ గా ఆలోచించేసారే. అంటే అది మీకు బాగా ఇష్టమైన కాంబినేషనా? మా అబ్బాయికి ఇష్టం అండి. మీ అబ్బాయికి ఇష్టమా? ఓకే నైస్. సో ఫస్ట్ కుమారి గారితో వంట చేయించేద్దాం. ఓకే ఓకే. మరి సోయా మునక్కాడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మునక్కాడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కుమారి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనం జీడిపప్పు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని వేయించుకొని పక్క తీసుకుందాం. ఓకే. సోయా అది నానబెట్టేసి పెట్టుకున్నారా? సోయా వేడి నీటిలో కొంచెం నానబెట్టిన తర్వాత గట్టిగా పిండేసి రెడీ పెట్టుకున్నాం. ములక్కాళ్ళు కూడా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి ఆల్రెడీ ఉంచేసుకున్నాం. సో అది కూడా రెడీగా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇవి తీసే సరిపోతుంది. ఇందులో కొంచెం ఉంచేసుకున్నాం. అవి బాగా నల్లగా అయిపోతాయి మరి మిగతా అంతా అయ్యేసరికి. ఫైనల్ గా యాడ్ చేసుకుందాం. ఎలాగో చక్కగా వేగినవే కదా. ఇప్పుడు కొంచెం పోపు గింజలు వేసుకోవాలండి. ఓకే. పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు. ఓకే. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తాం.
సో ఇది ఎలా మనకు కొంచెం ఇట్లా ముద్ద కూర టైప్ గ్రేవీలా వస్తుందండి, ముద్దగా వస్తుంది. టమాటా వేస్తాం కదా, గ్రేవీలా వస్తుంది. ఓకే ఓకే. సో మామూలుగా మనం మునక్కాడ టమాటా కాంబినేషన్ లో కొంచెం టమాటా, కాకపోతే ఇందులో మనం సోయా యాడ్ చేసుకుంటాం. సో కొద్దిగా అలా యాడ్ చేస్తే బాగుంటుంది, అంటే కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఓకే. సో మీ బాబు సోయా అంతా బాగానే తింటాడా? అంటే చాలా మందికి ఆ సోయా కూడా నచ్చదు కదా. సోయాతో ఏం చేసినా తింటారండి బాగానే. అవునా? నైస్ నైస్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంది. ఓకే. కొంచెం పసుపు. ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసేస్తున్నారు. ఎక్స్పీరియన్స్. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 13 years అయింది. 13 years. నైస్ నైస్. సో అందరికి పొద్దున్నే బాక్స్ కట్టి పంపించాలి కదా, అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంటారా? మీరేమన్నా వర్కింగా? లేదండి, హోమ్ మేకర్. నైస్. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం కచ్చా పచ్చగా చేస్తారా? అది కొంచెం మరి పేస్ట్ లా కాకుండా మరి పీసెస్ లా కాకుండా అంటే కొంచెం ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇది కొంచెం మగ్గనిద్దాం. వంటలన్నీ బాగా చేస్తుంటారా కుమారి గారు? అన్ని నెట్ లో కూడా చూసి ట్రై చేస్తుంటారు. ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే మీకు? బాగా ఇంట్రెస్ట్ అండి. పెళ్లికి ముందు నుంచి వంటలు వచ్చా? పెళ్లికి ముందు నుంచి వంటలు వచ్చింది. అవునా? చదువుకునే టైం దగ్గర నుంచి వచ్చింది. అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి అలా నేర్చుకున్నా, లేకపోతే బయట ఎక్కడైనా హాస్టల్ అలా? బయట ఏం లేదండి, మా మదర్ దగ్గర నేర్చుకున్నారు. ముందు నుంచి మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఓ నైస్ నైస్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్. ఏం పేరు మీ వారి పేరు? కిషోర్ అండి. పిల్లలు ఇద్దరు అన్నారు కదా? పాప బాబు అండి. పాప సాయి చిత్ర 5th standard. ఓకే. బాబు సాయి కార్తిక్ 2nd standard. సెకండ్. నైస్ నైస్. ఇది కొంచెం మగ్గింది కదండి, ఇందులో మనం సోయా వేస్తాం. ఓకే. సో ఇది ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసేసారు. వేడి నీటిలో తీసి ఇప్పుడు మునక్కాయలు వేద్దాం. ఓకే. బేసిక్ గా మునక్కాడలు ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? ఇంకా ఇంగ్రీడియంట్స్. ఓకే. కొంచెం సిమ్లో పెట్టండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో బేసిక్ గా సోయాకి ఎప్పుడైనా కూడా మనకు కొంచెం మసాలా టైప్ లో ఉంటే బాగుంటుంది, తగలాలండి, లేకపోతే చప్పగా ఉన్నట్టుంటది. కారం యాడ్ చేద్దాం. ఓకే. సో ఇందాక ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిరపకాయలు చేస్తాం కదా. సో మీరు కొంచెం అంటే కొద్దిగా స్పైసీగా తింటారా ఇంట్లో? లేదండి, నార్మల్ గా తింటాం. ఓకే. పిల్లలకి కూడా తిన్నట్టు ఉండాలి. అవునవును. కొంచెం గరం మసాలా. ఓకే. దట్టు ఇప్పుడు కొంచెం బాగా తగ్గించి తింటేనే మంచిది. కొంచెం వాటర్ వేద్దాం. సాల్ట్ వేసారా? వేసాను. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే. కొంచెం మగ్గింది కదండి, కాజు పౌడర్ వేద్దాం. ఏం లేదు, అది కొంచెం సోయా టేస్ట్లెస్ గా ఉంటారు కదా, ఈ టైప్ అన్ని యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని. ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. ఫైనల్ గా కొంచెం జీడిపప్పులు వేద్దాం. ఓకే. ఇంకా అయిపోయిందండి, రెడీ. కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం వేసాను, సరిపోయినట్టు అనిపించలేదు. ఈ బౌల్ ఇవ్వండి, నేను కర్రీ తీస్తుంటాను. ఓకే. ఓకే. క్యారెట్ ఫ్లవర్స్ మీరే చేశారా? నేనే చేశాను. బాగుంది. అదేమిటి అవి పక్కనే విరిగిపోయితే అలా సెట్ చేశారా, లేకపోతే మీరే విరగొట్టేశారా? అది షేప్ చేసినప్పుడు ఒకటి విరిగింది, దాన్ని అలా దాన్ని ఇలా చేశానమాట. బాగుంది బాగుంది. జీడిపప్పుతో గార్నిష్. ఓకే. రెడీ.
రెడీ. సోయా మునక్కాడ కర్రీ రెడీ. నైస్, కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అంతా కూడా. ఓకే అండి, మరి సోయా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా మునక్కాడ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ఉడికించిన మునక్కాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా జీడిపప్పు పొడి, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా మునక్కాడ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. దగ్గు ఆగకుండా కంటిన్యూగా బాధిస్తూ ఉంటే చిన్న అల్లం ముక్క తీసుకుని దీన్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో చిటికెడు పంచదార, చిటికెడు జీలకర్ర పొడి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి మునక్కాడతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో సుచిత్ర గారు రెడీయా? మీరు రెడీ అండి. బాగా ఆలోచించారా? ఏం ఆలోచించారు? దోసకాయ మునక్కాడ మసాలా చేస్తాను. దోసకాయ మునక్కాడ మసాలా. ఓకే ఓకే, మరి దోసకాయ మునక్కాడ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ మునక్కాడ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, టొమాటోలు 2, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుచిత్ర గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు టేక్ ఆయిల్. ఓకే, తాలింపు దినుసులు. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. ఓకే, గీత గారు మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సాల్ట్ అండి, ఆనియన్స్ తొందర ఫ్రై కావడానికి. ఓకే సాల్ట్. ఓకే, సో ఈవిడ పాపం వాళ్ళందరికి హాయ్ చెప్పమన్నారు, చెప్పేస్తాను, యాడ్ చేయకండి. ఓకే ఓకే, సో కుమారి గారి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా హాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఆ గెరటి పెట్టక ఉప్పు గిన్నెలో పెట్టారు, దానికి ఆల్రెడీ ఉప్పు. ఏం కర్లేదు. నెక్స్ట్ అల్లం వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం చేస్తుంటారు మీరు సుచిత్ర గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. 9 months అవుతుంది మ్యారేజ్. 9 months అవుతుంది మ్యారేజ్. ఓకే, సో మీ వారు ఏం చేస్తుంటారు? తను హెచ్ఆర్ అండి. హెచ్ఆర్. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ ముక్కలు. దోసకాయ. మీకు జాబ్ ఏమి ఇంట్రెస్ట్ లేదా? బిఫోర్ మ్యారేజ్ చేశానండి టీచర్. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 5 months అవుతుంది. అంతకుముందు వరంగల్ అండి. ఓ, అక్కడ టీచింగ్ లో ఉన్నాను. కాలేజా స్కూలా? స్కూల్ అండి, ఏకశిల అని ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే, కొంచెం అది మగ్గేసేసి. ఏం టీచ్ చేసేవాళ్ళు అక్కడ? మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ టీచర్ ఖాళీగా ఉండొచ్చా ఎక్కడైనా? ఓకే, ట్యూషన్స్ గానే చెప్పాలి. అదే కానీ హెల్త్ మ్యాథ్స్ అంటే ఎంత మందికి ఇబ్బంది కాదు, భయం. భయం ఏముండదు. భయం ఏముండదా? నాకు ఉండేది నేను చదువుకునేటప్పుడు. అందుకనే. ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేసేవాళ్ళు? 5th to 10th వరకు చేసేవాళ్ళు. 6th to 10th వరకు చేసేవాళ్ళు. వెరీ గుడ్. అప్పుడు కూడా ఇలాగే నిదానంగా చెప్పేవాళ్ళ? లేదండి, ఇంకా పిల్లలకి అర్థం కావాలంటే చాలా గట్టిగా మాట్లాడాలి. మ్యాథ్స్ క్లాస్ లో ఎవరు పెద్ద అల్లరి చేయరు, అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది కదా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ. ఇదేం పేస్ట్? మనము టమాటోస్, ఆనియన్స్, పల్లీలు, జీడిపప్పు, నువ్వులు అవి కొంచెం ఫ్రై లాగా చేసేసి పేస్ట్ చేసేసారు. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి గ్రేవీ కోసం అండి. ఓకే ఓకే, సో మసాలా అనుకున్నాం కాబట్టి కొద్దిగా ఇది మసాలా పేస్ట్ అన్నమాట. మసాలా టైప్ పేస్ట్. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మునక్కాడలు. సో ఇది కూడా ఆల్రెడీ మీరు పసుపు బాయిల్ చేసేసినండి.
ఓకే, వాటర్ వేద్దాం. కొన్ని వాటర్ వేసుకో. ఎన్నాళ్ళు మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు? 3 years చేశాను. 3 years. మరి ఇప్పుడు బోర్ కొట్టట్లేదా? కొడుతుంది, హెల్త్ ప్రాబ్లం వల్ల. ఓ, కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకుంటున్నాను ప్రెజెంట్. ఓకే, మూత పెడదామా? కారం వేసారా ఇందులో? వేయలేదు, వేస్తాను. ఓకే, అది మంచిగా ఉడకాలి. సాల్ట్ ఇందాంచి వేసారు ఆల్రెడీ. మీ గెరట మీ పర్మిషన్ లేకుండా ఒకసారి వేసేసింది, చూసుకోండి. ఓకే, కారం. ఓకే, ఇది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పొడి. ఓకే, కొంచెం చాలు, చేదు వస్తుంది. జీలకర్ర పొడి చేదు ఎందుకు వస్తుంది? వస్తుంది, జీలకర్ర చేదు వస్తుంది. మెంతు పౌడర్ దీనికి చేదు వస్తుంది. జీలకర్ర ఎక్కువ అవుతే వస్తుంది, చేదు కాదు, అదే ఫ్లేవర్ గా కనిపిస్తుంది. అది ఎక్కువ తెలుస్తుంది అంతే, కానీ చేదు రాదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంటలు నేర్చుకునే వాళ్ళు జీలకర్ర పొడి ఇప్పుడు మేము ఎక్కువ చూపిస్తూ ఉంటాము. చేదు వచ్చేది ఎందుకు వేస్తున్నారు రోజు అనుకోగలరు. జీలకర్ర పొడి చేదు రాదు. ధనియాల పౌడర్ వేసాను. ధనియాల పొడి వేసారు. జీలకర్ర పొడి ధనియాల పొడి టేస్ట్ ఇస్తాయి అనమాట. ఏదైనా మోతాదుకి మించి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. జీలకర్రకి బాగుంటుంది. కొన్ని వాటర్, కొన్ని ఓకే, అన్ని వేసేసారా? అన్ని పౌడర్. గరం మసాలా. ఫైనల్గా కొత్తిమీర. కట్టేనా? క్యాప్ పెట్టేసేసి మూత పెట్టినా. ఇప్పుడు ఇదంతా కొంచెం అలా మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనా? మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని మునిక్కడలో పట్టేసుకోవాలి కదండి. ఓకే, ఓకే, సో చూద్దామా సుచిత్ర గారు? చూడండి, మంచి మసాలా స్మెల్ వచ్చేస్తుంది. బాగుంది, బాగుంది. కట్టేయచ్చా ఇంకా? ఓకే, ఇప్పుడు ఓకే, సో రెడీ. రెడీ. ఓకే, దోసకాయ మునక్కాడ మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ మునక్కాడ మసాలా తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయ, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే, దోసకాయ మునక్కాడ మసాలా రెడీ. ఓకే అండి, మరి మునక్కాడతో చూసారు కదా ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో దోసకాయ కాంబినేషన్, ఇంకొకటేమో సోయా కాంబినేషన్. ఓకే, సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? సోయా. ఓకే, సోయా చాలా ఎక్కువ గ్రేవీ అంతా కూడా బాగా పట్టేసింది, బాగా ఫీల్ చేస్తుంది. దోసకాయ. బాగుంది. ఇది కూడా గ్రేవీ అంతా డిఫరెంట్ కాంబినేషన్ లో చేశారు కదా పేస్ట్. నైస్. సో ఇద్దరు కూడా రెండు ఇంచుమించు ఆ మసాలా ఫ్లేవర్స్ తో బాగున్నాయి. డిఫరెంట్ గా ఉన్నా సో టేస్ట్ వైస్ రెండు చాలా బాగుంది. సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మునక్కాడ తీసుకున్నారు కాబట్టి మునక్కాడ కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అవును. సో దోసకాయ బాగుంది, కొంచెం ఆ లైట్ ఆ పులుపు ఆ మసాలా కాంబినేషన్. అలాగే ఇక్కడ సోయా కాంబినేషన్ లాంటి మీల్ మేకర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మసాలా అంతా కూడా బాగా పట్టేసి సో రెండు డిష్లు చాలా బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. సో కొంచెం బెటర్గా మీల్ మేకర్. ఓకే, సో కుమారి గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో కుమారి గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. వెల్కమ్.
సుచిత్ర గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఎప్పుడైనా పులుసు కూరలు చేసేటప్పుడు కూరల్లో పులుపు తగినట్లు అనిపిస్తే వెంటనే ఆమ్చూరు పొడి తీసుకుని దాంట్లో కొద్దిగా పెరుగు కలిపి ఆ కూరలో వేసినట్లయితే కూరకి పులుపుతో పాటు చక్కటి రుచి కూడా వస్తుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన మిర్చికా సాలంలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. అంటే మిర్చికా సాలానికి స్పెషల్ గా మనం బజ్జీ మిర్చి వాడుతూ ఉంటాం, బిగ్ సైజ్ వి బజ్జీ మిర్చి, తర్వాత నువ్వులు, కొబ్బరి, పల్లీలు, దాంతో పాటు కల్లుంజే సీడ్స్ కూడా వాడారు. ఇప్పుడు బజ్జీ మిర్చి క్యాలరీస్ చాలా, అంటే మనకేం క్యాలరీస్ ఎక్కువ ఉండవండి. కాకపోతే కొబ్బరి, నువ్వులు అండ్ పల్లీలు ఉన్నాయి. జనరల్ గా కొబ్బరి నేను 20-25 గ్రామ్స్ వరకు తీసుకోవాలి నలుగురికి అని చెప్తూ ఉంటా కదా. ఇప్పుడు దీని కాంబినేషన్ గా 3 ఉండేటప్పటికి ఎంత తీసుకుంటే కూడా మనకు 30-40 గ్రామ్స్ వాడాల్సి వస్తుంది. సో అందుకనే కొంచెం హై క్యాలరీ డిష్ అని చెప్పాలి. ప్లస్ డెఫినెట్గా ఈ 3 కూడా వాడితేనే ఆ సాలన్కి ఆ టేస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్స్ అ హై క్యాలరీ డిష్ కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పన్నీర్ కొబ్బరి లౌజు. మీరు ఎప్పుడు ట్రెడిషన్ చెప్తా కదా, అప్పుడు కొబ్బరి లౌజులో బెల్లమే వాడారు చూసారా. సో లౌజులు బెల్లంతో వాడితేనే రుచికరంగా ఉంటాయి. పన్నీర్, కొబ్బరి, బెల్లము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. అగైన్ ఇట్స్ అ పౌష్టిక ఆహారం అండి. మా పిల్లలు వీక్గా ఉన్నారు, జ్వరం వచ్చి మరీ సన్నపడిపోయాడు, ఇవన్నీ కామన్ కంప్లైంట్స్. ఆటల్లో పడి తినట్లేదు, అసలు చాలా వీక్గా ఉన్నాడు, పరిగెట్టలేకపోతున్నాడు, ఆటలు ఆడలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు అన్న వాళ్ళందరికీ కూడా హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఇలాంటి ఐటమ్స్ వాళ్ళకి తయారు చేసి ఇస్తే వాళ్ళకి ఆరోగ్యంతో పాటు చక్కగా ఆ పెరిగే వెయిట్ కూడా కరెక్ట్ వేలో పెరుగుతుంది అనమాట. అంటే మసిల్ ఎక్కువగా పెరుగుతుంది. మనకు ఫ్యాట్ కంటే కూడా మసిల్ వెయిట్ ఎక్కువ ఉండాలి, ఎముకలు బోన్స్ సరిగ్గా పెరగాలి, బోన్ వెయిట్ కరెక్ట్గా ఉండాలి. ఇలాంటివన్నీ మనకు కావాలి అంటే మన వే ఆఫ్ ఈటింగ్, మన తిన్న ఆహారం కూడా దానికి తోడ్పడాలి. అలా చూసుకుంటే కొబ్బరి లౌజులు, పన్నీర్ కొబ్బరి లౌజులు కూడా 100% హై క్యాలరీ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్. సో చిన్నపిల్లలకి స్పెసిఫిక్లీ చాలా సూటబుల్ అండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో ములక్కాడతో 2 రెసిపీస్ చూశారు. సోయా ములక్కాడ కర్రీ అండ్ దోసకాయ ములక్కాడ మసాలా. సోయా ములక్కాడ కర్రీ చాలా సింపుల్గా చాలా బాగుందండి. సోయా, ములక్కాళ్ళు, తర్వాత టొమాటోస్ అండ్ జీడిపప్పు. ఇప్పుడు జీడిపప్పు ఇలా విడిగా కొద్దిగా వాడితే ఓకే, చాలా మంచిది అని చెప్పను, హెల్తీ అని చెప్పలేము, కానీ అట్లీస్ట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే టొమాటోస్ ఉన్నాయి, మనకు సోయా అండ్ ములక్కాడ, ఇవి 3 కూడా మంచి హెల్తీ వెజిటబుల్స్. ఇప్పుడు దోసకాయ ములక్కాడ మసాలాలో దోసకాయ ములక్కాడలతో పాటుగా మనకు జీడిపప్పు, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసుకుంటున్నాం కదా. వెల్లుల్లిపాయ మంచిది అనుకోండి. ఎప్పుడు కూడా ఇలా కలిపి యాడ్ చేసుకునే దాంట్లో మనకు డేంజర్. సో కంపేర్ చేసి చూస్తే మనకు సోయా ములక్కాడ కర్రీ బాగుందండి. దోసకాయ ములక్కాడ మసాలా కూడా మనం ఇప్పుడు సపోజ్ ఓన్లీ పల్లీలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ మసాలా కూడా బాగుంటుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ సోయా ములక్కాడ కర్రీ, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనే ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మిర్చికా సాలం చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే పన్నీర్ ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో లౌజ్ కూడా చాలా బాగుంది. సో జనరల్ గా ఒట్టి కొబ్బరి లౌజ్ అందరూ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా పన్నీర్ కూడా యాడ్ చేసి చేసుకోవటం, పన్నీర్ వేసుకున్నా మనకి ఏంటంటే కొంచెం టేస్ట్ చూసేప్పుడు కొంచెం కోవాలా. అవును. సో ఆ బెల్లము ఇంకా ఈ కాంబినేషన్ అంతా కూడా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.